హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా పాప చాలా గొడవ పెట్టింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని. అందుకే మా అమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాం. తను లోపలికి రాను అని మారం చేస్తుంది. నేనైతే ఫస్ట్ వెళ్ళి చూసిన ఇంట్లో వాళ్ళు ఉన్నారని. అన్నయ్య లంచ్కి వచ్చి టీవీ చూస్తున్నాడు. లోపలికి వెళ్ళి మమ్మీ ఏం చేస్తుందని చూస్తుంటే మమ్మీ కనిపించలేదు. కిచెన్లో మా వదిన వచ్చేసి వెజిల్స్ తోముతుంది. ఇంకా మా పాప దగ్గరికి అయితే వెళ్ళాను. ఆమె ఇంట్లోకి అసలు రాలేదు, బయటనే ఆడుకుంటా అని బాగా మారం చేసింది. బయటనే కూర్చుంది. ఐస్ క్రీమ్ బండి వస్తలేదా? అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అక్కడే ఆడుకుంటా అని చెప్పేసి అయితే అల్లరి చేస్తుంది. అసలు ఇంట్లోకి రావడం లేదు. చూడండి తను ఎట్లా అల్లరి చేస్తుంది. అక్కడ పడిందా? మనం ఇవాళ ఎక్కడికి వచ్చినాం? అమ్మమ్మ ఇచ్చాడు. అమ్మమ్మ ఏది చిన్ను? ఏమైంది చిన్ను? అలిగినవా? అలగలేవా? ఏమైంది? వాటర్ పోసిర్రా? ఆ చెట్లు ఎవరు పెట్టిర్రు? పాపా. ఫైనల్గా ఏదో ఒకటి చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చేసాను. ఇంట్లోకి రాగానే మా వదిన వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చేసారు. సో వాళ్ళతో ఇంకా ఫన్నీ గేమ్స్ అయితే స్టార్ట్ చేసింది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చిన్ను నీకు ముక్కు లేదు. లేదు. చిక్కుకు కమ్మలు లేవు. చిక్కమ్మకి ఐసా? చిక్కమ్మకి కమ్మలు లేవు. లేవు. ఏ తాత? వేరే తాత? ఏ తాత? చిక్కమ్మకు ముక్కు లేదు. చిక్కమ్మకు ముక్కు లేదు. ఏది? ఎవరి ముక్కు అది? అది నాది. నాది. చిక్కమ్మ కమ్మలు లేవు, నాకు కమ్మలు ఉన్నాయి. నాకు కమ్మలు ఉన్నాయి, నీకు కమ్మలు లేవు. ఇది చూడు, నీకు కమ్మలు లేవు. చూడు నీ కమ్మలేవి. గిట్ల గిట్ల కాదు, గిట్ల. చిక్కమ్మకు బటర్ఫ్లై రైమ్ చెప్పరాదు. చెప్పరాదు. చెప్పు. అత్తమ్మ ఫోన్ తీసుకుందా? ఏ అత్తమ్మ, మా ఫోన్ మాకు ఇచ్చేయి. అత్తమ్మ మా ఫోన్ మాకు ఇచ్చేయి. నీకు మామ ఇష్టమా అత్త ఇష్టమా? ఎందుకు? మామ ఎందుకు ఇష్టం? నీకు చాక్లెట్ ఎవరు కొనిస్తారు? నీకు చాక్లెట్ ఎవరు కొనిస్తారు? అత్తమ్మ ఓని కదా? సరే అత్తమ్మ దోస్ కటిఫ్ చెప్పు మరి. పేరు అత్త, అమ్మమ్మ, మరి నాని, తాత పేరు మరి. అందరి పేసరిత్త అయితే మరి మక్కిత్తోలు. మక్కిత్తోలు ఎవరు? మక్కిత్తోలు మరి. మరి చిక్కమ్మోలు? చిక్కమ్మ మక్కిత్త. చిన్ను అమ్మమ్మకి హెల్ప్ డబ్బలు వేస్తలేదట. అమ్మమ్మ చక్కెర కింద పోయింది. చూసిరు కదా ఫ్రెండ్స్, ఆమె ఎట్లా అల్లరి చేస్తుందో. ఆ మల్లరి అవన్నీ చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికైతే చాలా బాగా అనిపిస్తుంది.
ఏదో ఒక పని చేసి ఏదో ఒక కోతి పనులు అయితే చేస్తుంది. ఫైనల్గా సైలెంట్ కూర్చుంది, ఏదో ఒక పని చేస్తుంది. ఇంకా ఈవినింగ్ టైం అవుతుంది, మా బాబుని తీసుకొచ్చే టైం అవుతుంది. ఇంకా ఈమెయితే కొంచెం సైలెంట్గా ఉంటే నేనైతే మెల్లిగా వెళ్ళి మా బాబుని తీసుకొద్దామని చెప్పి చూస్తుంటే తను నాతోనే ఎక్కడైతే వెళ్ళిపోతానో అని చెప్పి నా దగ్గర కావలగాస్తూ చూస్తూ ఉంది. మెల్లగా అయితే అమ్మని ఇక పడుకోబెట్టి ఫైనల్గా అయితే నేను మా బాబుని తీసుకెళ్ళడానికి అయితే మెల్లగా బయటకు వచ్చాను. మా నిహాన్షు అమ్మ వాళ్ళ ఇంటికి తను అడుకుంది కాబట్టి బాబుని ఇక్కడికే తీసుకొచ్చేసిన. వీడికే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుండి అటు వెళ్దామని చెప్పేసి అనుకున్నా. సో ఫైనల్గా బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. బైక్ పైన వీడియో తీయరాదు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఫైనల్గా మా నిహాన్ స్కూల్కి అయితే వెళ్ళాను. వాడు ఫ్రెండ్స్తో బయటకి అయితే వచ్చేసిండు. వాడు ఫ్రెండ్కి హైఫై ఇస్తున్నాడు. వచ్చి హాయ్ చెప్పాడు. నేను వీడియో తీస్తున్నాను, మనకు అర్థమైంది. హాయ్ చెప్పిండు. హాయ్ చెప్పేసి మేమైతే వెంటనే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఎందుకంటే మరి పాప లేస్తుందేమో అనే భయంతో అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే మా పాప ఏం చేస్తుందని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళైతే మా బాబు వెళ్తున్నాడు, చెల్లె లేచిందా లేదా అని చెప్పేసి. లోపలికి వెళ్ళైతే చూస్తున్నాము. లోపలికి వెళ్ళాము. బయట అయితే ఎవరు లేరు. మరి పాప ఇంకా పడుకొనే ఉన్నట్లుంది. పాప ఇంకా పడుకొనే ఉంది సైలెంట్గా. రాక్షసి లేచిందంటే చాలా అల్లరి చేస్తుంది. అమ్మో బాబోయ్ లేచింది. లేచి లేవడంతోనే ఇంటికి వెళ్దామని చెప్పి గోల చేస్తుంది. మమ్మీ మన ఇంటికి వెళ్దాము అని చెప్పేసి. ఎందుకంటే డైలీ ఆమెను నేను నాతో పాటు మా బాబుని తీసుకురావడానికి నేనైతే స్కూల్కి తీసుకెళ్తా. ఇవాళ తీసుకెళ్ళలే అని చెప్పి గోల చేస్తుంది. లేవడంతోనే ఇంటికి వెళ్దామని చెప్పేసి డైరెక్ట్గా బయటకి అయితే వచ్చేసింది. వెళ్తుంది, ఇంకెవరికి చెప్పట్లేదు. అమ్మమ్మకి వాళ్ళు ఎవరికి చెప్పట్లేదు. బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళి రెడీ అవుతుంది. వెయిట్ చేస్తుంది, చూసారా బయట బైక్ దగ్గర అయితే వెయిట్ చేస్తుంది. వెళ్దాం ఇంటికి అనేసి. మా మమ్మీ ఇంటికి తీసుకొచ్చే కొన్ని వస్తువులు అయితే బయట ఉంచితే నేను పట్టుకుంటా అని చెప్పి అల్లరి చేస్తుంది. తీసుకొచ్చింది పట్టుకుని పెట్టేసి ఏడుస్తుంది వెళ్దామని. మా బాబుతో బాబు రావడానికి తీసుకెళ్ళలే అని చెప్పేసి కోపంతో అలిగింది. ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళడానికి అయితే మేము రెడీ అయిపోయినాము. తనైతే బాక్స్ పట్టుకుంది. బైక్ స్టార్ట్ చేస్తున్నాము. ఫైనల్గా మా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వీడియో తీసాను ఫ్రెండ్స్. ఎందుకంటే బైక్ పైన వీడియో తీయరాదు కదా, ఇద్దరు చిన్నపిల్లలు కదా. ఓకే, బైక్ అయితే స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయాను. మా పాప అయితే ఎక్కేస్తుంది. అసలు తను ఆగడం లేదు, వినడం లేదు. మా వదిన అయితే వీడియో తీసింది 2 minutes. ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేనైతే మా ఇంటికి వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటి నుండి. మా పాప అయితే చాలా అల్లరి పెట్టేసింది. మా బాబుని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళలేదని. తనకు డైలీ తీసుకెళ్తా అనమాట. తను ఇంకా పాప స్కూల్కి వెళ్ళట్లేదు. మా బాబుని డ్రాప్ చేసేటప్పుడు ఈవినింగ్ తీసుకొచ్చేటప్పుడు పాపని కంపల్సరీ తీసుకెళ్తాము. మా పాప వచ్చేసి వీడియో మాట్లాడతా అని చెప్పేసి గోల చేస్తుంది. అండ్ మా మమ్మీ ఇచ్చిన బాక్స్లో ఏముందని చెప్పేసి తన క్యూరియాసిటీ మొత్తం అందులోనే ఉంది. మా బాబు అయితే లాక్ ఓపెన్ చేసిండు, ఇంట్లోకి వెళ్తున్నాడు. ఏంటి అంటే తనకు తొందరగా వెళ్ళేసి హోంవర్క్ చేసేసుకుంటే గేమ్స్ ఆడుకోవచ్చు, టీవీ చూడొచ్చు అని వాడి బాధ వాడికి. లాక్ అయితే ఓపెన్ చేసిండు. లాక్ ఓపెన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి అంతా చేసేసి హోంవర్క్ ముందట పెట్టేసుకున్నాడు. వాడి బాధ ఏంటి అంటే ఇప్పుడు వినాయక చవితి కదా, వినాయక చవితికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి చందా అది ఇది వెళ్దామని చెప్పేసి వాడి బాధ వాడిది. పాపం మా పాపకు చదివిస్తుంటే మా పాప బెదిరియదని చెప్పేసి మమ్మల్కి చెప్తుంది. చూడండి ఎందుకు నేను అన్నని బెదిరియలే. నిహాన్స్ రాస్తావా లేదా? రాయి తొందరగా, భయం లేదు. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేశారా నా ఛానల్? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే చేయండి ఫ్రెండ్స్, చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. Like and share. Bye bye.
ఫ్రెండ్స్ నాకైతే సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ చేయడానికి కోసం నాకు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్